హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనది 25వ క్లాస్. 30 డేస్ క్లాసులు అనేవి ఇంకా 5 డేసే మిగిలాయండి. ఇక బ్లౌజ్ అంతా కూడా కటింగ్ స్టిచ్చింగ్ చాలా వరకు అయిపోయిందనమాట. ఇక ఫినిషింగ్ టచ్ ఉంది. ఫినిషింగ్ టచ్ ఏంటి అంటే ఇప్పుడు మనం కుట్టుకున్న క్లాసులన్నీ ఒక ఎత్తు అయితే ఈ 5 రోజుల క్లాసులు ఫినిషింగ్ అనమాట. ఈ ఫినిషింగ్తోనే బ్లౌజ్ అనేది కంప్లీట్గా దాని ఆకారం వస్తుంది, దాని ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక ఫిట్టింగ్ పర్ఫెక్ట్ విషయానికి వచ్చేసరికి మనం చేయాల్సిన విషయం ఏంటంటే సైడ్ జాయింట్లు పర్ఫెక్ట్గా వేయడం. ఇవి ఎలా వేయాలి అనే దాని గురించి మీకు ఈరోజు చక్కగా వివరిస్తాను. మీకు ఏంటి అంటే ఈరోజు ఓన్లీ టిక్కులు పెట్టి చూపిస్తాను సైడ్ జాయింట్లు అవి. రేపు నేను వేసి చూపిస్తాను, ఎందుకంటే 2 విధాలుగా మీకు చూపించాలనుకుంటున్నాను నేను సైడ్ జాయింట్లు అనేవి. ఈ 2 విధాలుగా చూపించడం వల్ల మీకేంటి అంటే ఇలా వీలైతే అలా, అలా వీలైతే అలా మీరు చేసుకోవచ్చు. ఏది అలకగా ఉంటే అలగా, ఓకేనా. మన క్లాసు ఎంత పెరుగుతుందా అనేది కాదు, మన పని అనేది ఎంత తొందరగా వస్తుంది, ఏది చేయాలి అనేది మనకు ముఖ్యం అనమాట, ఓకేనా. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ నడుము సైజు మనం ఎంత ఉంది, మనకి 30 సైజ్ అనమాట. ఇది ఈ 30 సైజ్ నడుము సైజుని మనం కొలుచుకోవాలి. ఫస్ట్ కొలవాలి అంటే మనం ఏం చేయాలి, 4 భాగాలు చేయాలి. ఇప్పుడు 30ని మనం 4 భాగాలు చేస్తే ఎంత మనకి 7.5 14 28 వస్తుంది. కాబట్టి 8 పెట్టాలి. 7.5 పెట్టాలి అంటే 7.5 15 వస్తుంది మనకి. 15 అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి వచ్చేసి ఇలా చెరిసగానికి మనం పట్టుకోవాలి. చూడండి, పట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి ఇలా పెట్టేసుకొని ఇక ఒక్కసారి మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ని ఒక్కసారి బుక్స్ల పట్టిని తీసుకుని ఇలా కొలిచి చూసుకోవాలి. మనకి కొంచెం తక్కువగా ఉంటుంది, ఇది తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి అంటే 7 పెట్టుకోవాలి, వెనక దానికి 8 పెట్టుకోవాలి, ఓకేనా. 8 ఇలా ఎవరికి పెట్టాలి ఇది నేను చెప్తాను చూడండి. వెనక పార్ట్ అంటే ఇప్పుడు ముందు పార్ట్ కొంచెం తక్కువగా ఉంది చెస్ట్ భాగం అన్న వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే ముందు కొంచెం తగ్గించాలి, వెనక పెంచాలి. సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఎప్పుడైనా మనం చేయాల్సినది ఏంటి అంటే ఇది ఒక్కటే. ఇది పర్ఫెక్ట్గా చేసామనుకోండి ఇక ఏ ప్రాబ్లం లేకుండా మనకి ఈజీగా వచ్చేస్తుంది. నేను వెనక ఏం చేశాను, 8 ఇంచులు అనేది పెంచేసాను అనమాట. ఈ 8 ఇంచులకి ఇటువైపు మనం గుర్తు అనేది పెట్టేసాము, ఓకేనా. ఇక ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలి, 7.5 పెట్టి ముందు కూడా 7.5 పెట్టేయాలి. అలా మనం స్టెప్ బై స్టెప్ అనేది మనం ఒక్కొక్క దాని ఒకటి మనం చేసేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఇది 8 పెట్టాం కాబట్టి ఇక ముందు భాగాన్ని నేనేం చేస్తున్నాను, ఇప్పుడు 2 కలిపేసి ముందు భాగాలు ఉక్సులు పట్టిని కాజాల పట్టిని కలిపేశాను. ఇవేంటి అంటే మనిషిని పట్టి వేయాలండి సైడ్ జాయింట్లు కూడా. ఈ సైడ్ జాయింట్లు వేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే కొంచెం తప్పుగా వేసామనుకోండి మనకేమవుతుందంటే వెనక మెడ తప్పు రావడం, ఇంకోటి ముందు చెస్ట్ భాగం ఒక పక్కకు పిక్కపోవడం. ఎందుకంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువగా వేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. బాగా గుర్తుంచుకోండి, చక్కగా నేను చెప్పినట్టుగానే చేయండి, ఓకేనా. ఇప్పుడు ఇది కూడా ఇక్కడికి గుర్తు పెట్టేశాను, పెట్టేసి ఇటువైపుకి మళ్ళీ సేమ్ గుర్తు పెట్టేశాను. ఇప్పుడు మన గుర్తులు అనేవి వచ్చాయి. ఈ గుర్తు దేనికి, మనకి ఇప్పుడు నేను చెప్పిన దేనికి, ముందు చెస్ట్ భాగం తక్కువగా ఉండి వెనక భాగం కొంచెం ఎడల్పుగా ఉన్న వాళ్ళకి మనకి ఇది సెట్ అవుతుంది. వెనక నేను ఎక్కువగా పెట్టాను, ముందు తక్కువగా పెట్టాను, ఇది ఓకే. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి, ఇంకోటి ఉంది ఏంటి, అది నేను రేపు చూపిస్తాను మీకు. ఈరోజు వీటి గుర్తులు పెడతాను, ఓకేనా. ఇక యథావిధిగా మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక ఇక్కడ చూడండి ఇలా పెట్టేసి కొంచెం మనం తేడా చేసినా కూడా ఏమవుతుందంటే మనకి చంక లూజున్నా మెడ జారుతుంది, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అందువల్ల మనం చక్కగా ఇలా ఒకసారి అనుకొని మొత్తానికి చక్కగా చూసేసుకొని ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చెయ్యి లూజుని మనం కొలవాలి. చెయ్యి లూజ్ వచ్చేసి 10 అనుకుందాం, ఓకేనా. ఈ 10కి మనం ఇక్కడికి మనం గుర్తు అనేది పెట్టేసాం, ఓకేనా. 10కి గుర్తు పెట్టేసుకున్నాక తర్వాతకు వచ్చేసి చంక భాగం వచ్చేసి మనకి చూడండి ఇలా కొలుచుకుంటే మనకి 9 ఇంచులు రావాలి చంక భాగం, ఓకే. 9 18. కొంతమందికి ఈ చంక తక్కువ ఉంటుంది, ఇది ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఇది తక్కువ ఇది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇలా కూడా మనం కొలుచుకోవాలి. ఇప్పుడు ఇది వేసేటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఒక్కసారి మనం స్ట్రైట్గా ఈ గీత గీసేసుకుందాం. ఇలా చూడండి, ఇలా గీత గీసేసాం కదా. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు ఈ రెండింటిని కలపాలి మనం. చూడండి ఈ 2 ఎక్కడ దాకా ఉన్నాయి, ఇక చూడండి ఇక్కడ దాకా ఉన్నాయి. ఇక్కడ దాకా నుంచి మనం దీన్ని ఏం చేయాలంటే దీనికి మనం కలిపేయాలి. ఇలా చూడండి ఇలా కలపాలి. ఇలా కలిపితే చూడండి చక్కగా వచ్చేసింది కదా మన గీటు. ఇదేంటి అంటే స్ట్రైట్గా ఉన్న వాళ్ళకి మనం చేయాలి. కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కొంచెం ఇక్కడ షేప్ ఇవ్వాలి, ఓకేనా. ఇంకా చెస్ట్ భాగం కొంచెం లూజ్ వస్తుంది అన్న వాళ్ళకి లోన వైపుకి షేప్ ఇవ్వాలి, లేదు నార్మల్గా ఉందన్న వాళ్ళకి ఇది
చెస్ట్ భాగం ఎక్కువగా ఉందన్న వాళ్ళకి బయట వాళ్ళకి షేప్ ఇవ్వాలి. ఇక్కడ ఇది గీసుకున్న తర్వాత ఈ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఇది సేమ్ ఇలాగే పెట్టేసి ఇప్పుడు మనం చేయాల్సింది ఎంత అనేది మనం చూసుకొని ఖర్చు ఇక్కడ ఎంత వచ్చింది మనకి గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఎంత వచ్చిందో గుర్తుంచుకోవాలి, తర్వాతకి ఇక్కడ ఎంత వచ్చిందో గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఎంత వచ్చిందో గుర్తుంచుకొని ఈ ఖర్చు ప్రకారం అటు మనం పెట్టాలన్నమాట. అలా పెడితేనే మనకి సైడ్ జాయింట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఈజీగా వస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ లేకుండా మనకి టైట్ పట్టేయకుండా ముందు భాగం అణిగిపోవడం, ఇట్లా లేచి ఉన్నట్టుగా ఉండడం, చంక పట్టేయడం, లూజ్ రావడం, టైట్ రావడం ఇలాంటివి ఉండవు. ఇవి పర్ఫెక్ట్ కొలతలు అనమాట. నేను గీసింది ఎందుకు ఇలా మనం కొడితే స్కేల్తో వచ్చినట్టుగానే ఉంటుంది. ఈ స్ట్రైట్ గీత వేయాలి. గీసుకున్న తర్వాత వాళ్ళ షేప్ని బట్టి చెస్ట్ ఏంటంటే తక్కువగా ఉంటుంది, వాళ్ళకి బొర్ర కటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కడుపు దగ్గర కొంచెం మనం లూజ్ పెట్టాలి, ఇక్కడ పట్టేసినట్టుగా ఉండాలి. అది అర్థం కాదు ఎవరికి, కానీ మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ చంక భాగం ఏంటి కరెక్ట్గా ఇలా పెట్టేసి మళ్ళీ చంక కింద కండ దగ్గర కొంతమందికి తక్కువ ఉన్న వాళ్ళకి లోనకు పెట్టాలి, ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువైతే ఉండదు మ్యాక్సిమం. ఇదే కన్ఫర్మ్, మీకు మ్యాక్సిమం అలాగే చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా ఒకదానేమటి ఒకటి మనం సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి ఫిట్టింగ్ అనేది వస్తుంది. ఇక రేపు మనం ఏం చేద్దామంటే చెస్ట్ భాగం ఇంకా హెవీగా ఉన్న వాళ్ళకి ఎలా చేయాలి అనే దాని గురించి మనం చెప్పుకుందాం. ఇక రేపు వీలైతే సైడ్ జాయింట్లు కూడా వేసుకుందాం. ఇదైతే మీకు అర్థమైంది కదా, చిన్న క్లాసే కానీ దీంట్లో చాలా మనకి ఏంటి అంటే అర్థం అనేది ఉంది. దీన్ని అర్థం చేసుకొని మీరు కుట్టుకుంటే ఇక లైఫ్లో బ్లౌజ్లో చిన్న చిన్న తేడాలు కూడా రాకుండా చాలా పర్ఫెక్ట్గా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటారు. ఇక అలాగే మన దగ్గర ఏంటి అంటే కటింగ్లో ప్రాబ్లమ్స్ ఉండి స్టిచ్చింగ్లో మంచిగా కుట్టి కటింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మన దగ్గర ప్లాస్టిక్ పేపర్ ఉందండి. ఇది చినగదు, తడవదు, మడతపడదు, చాలా ఇది అనమాట, చాలా స్టాండర్డ్గా ఉంటుంది. దీన్ని తీసుకొని అలా పరుపు కింద పడేశారనుకోండి, మీకు జీవితాంతం కూడా మీకు బేజారై జాకెట్లు తొడగకుండా పక్కకేస్తే పోతుందేమో, కానీ ఈ పేపర్ అనేది ఖరాబ్ అవ్వదు, ఉండదన్నమాట. చినగదు, తడవదు, మడతపడదు, చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఈ పేపర్ మనం ఏంటంటే నడుము సైజ్ ప్రకారం, ఇప్పుడు నేను ఎలా అయితే నేను మీకు కటింగ్ నేర్పించాను ఈ 30 days, అలాగే నడుము సైజ్ ప్రకారం మనం ఇది ఇస్తున్నాం అనమాట. ఇది హాఫ్ హ్యాండ్ ఉంటుంది, ఆ హ్యాండ్ని పెంచుకోవచ్చు. కప్పును కూడా కరెక్ట్ ఈ హైట్ పర్సనాలిటీ తగ్గట్టుగా కటింగ్ ఉంటుంది. ఇక కప్పు పెంచుకోవచ్చు, మెడ పెంచుకోవచ్చు, కొంచెం అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. దాని గురించి అయితే మీరు వాట్సాప్లో హాయ్ పెట్టగానే మన వీడియో లింక్ వస్తుంది, దాన్ని ఒక్కసారి 2 సార్లు మీరు చూస్తే సెట్ అయిపోతుంది అనమాట. అలా చేసుకోండి. అలాగే మన దగ్గర న్యూ నెక్ డిజైన్స్ ఒక 20 ఉన్నాయి. న్యూ నెక్ మనకి హ్యాండ్స్ వచ్చేసి అవి ఒక 20 రకాలు ఉన్నాయి. అలాగే మన దగ్గర రోజా గారి నెక్, హై నెక్, రోజా గారి నెక్ ప్రిన్స్ కట్టు, నార్మల్ కట్టు, అలాగే హై నెక్ ప్రిన్స్ కట్టు, నార్మల్ కట్టు, సభ్యశాసి స్ట్రైట్ ప్రిన్స్ కట్టు, సింగిల్ కటోరీ, డబల్ కటోరీ, నార్మల్ ప్రిన్స్ కట్టు, బోట్ విత్ ప్రిన్స్ కట్టు, నార్మల్ బ్లౌజు, క్రాస్ బ్లౌజు, కటోరీ బ్లౌజు, మధుబాల బ్లౌజు, సభ్యశాసి బ్లౌజు, కాలర్ కటింగ్, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఒక్కటి ఉంది ఒకటి లేదని కాదు. అలాగే డ్రెస్ కటింగ్స్ ఉన్నాయి, స్ట్రైట్ పాయింట్ కటింగ్స్ కూడా ఉన్నాయి. ఇక మీకు కొత్తగా మోడల్ ఏదైనా కావాలన్నా కూడా ఫోటో పెట్టి కటింగ్ అనేది తీసుకోవచ్చు అనమాట. అలా ఒకదాని ఏమిటి ఒకటి అన్నీ కూడా మన ఛానల్ మీకు అవైలబుల్లో ఉందండి. కటింగ్లో ప్రాబ్లం ఉంటే మనకి ప్యాటర్న్స్ తీసుకోండి. స్టిచ్చింగ్లో తేడా అనేది ఉంటే యూట్యూబ్ చూసి నేర్చుకోండి, మన యూట్యూబ్. అలాగే మీకు కటింగ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే అలాగే ఒక యాప్ అనేది నేను రెడీ చేశానండి. అది ప్లేస్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్ అని కొట్టగానే మీకు ఒక యాప్ వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఒక 4000 అడుగుతుంది. అసలు మిషన్ ఇంట్రెస్ట్ ఉండి నాకు రాదు అనుకునే వాళ్ళకి మిషన్ ఎలా తొక్కాలి, కత్తెర ఎలా పట్టాలి, టేప్ అంటే ఏంటి అనే దాని గురించి మొదలు పెట్టుకుంటే బోటిక్ షాప్ పెట్టి 20 రకాల మోడల్స్ మనం ఎలా కుట్టాలి అనే దాని గురించి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా పెట్టేశాను. చక్కగా చూసి నేర్చుకోండి. ప్రతిదీ కూడా మీకు ఉపయోగపడేదండి. ఏది కూడా వేస్ట్ అనేది కాదు. ఏదైనా మీరు క్యాచ్ చేసుకుంటే మాత్రం మీ జీవితం బాగుంటుంది, మీ లైఫ్ బాగుంటుంది. మీరు పెట్టాలి అనే ఒక షాపు ఆగిపోదు అనమాట. ఇప్పుడు బోటిక్ షాప్ రన్ చేస్తే 20 నుంచి 50,000 సంపాదించే ప్రతి సిస్టర్ని మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తున్నారండి. దాంట్లో పాటు ఇక చాలా బిజినెస్లు చేయొచ్చు. కంప్యూటర్ వర్క్ బిజినెస్, మగ్గం వర్క్ చేయొచ్చు, బోటిక్ షాప్లో మళ్ళీ క్లాతులు అమ్మొచ్చు. ఒక్కటి కాదండి, మీరు బోటిక్ షాప్ పెడితే అన్ని విధాలుగా మీకు బిజినెస్ అనేది నడుస్తుంది. పెట్టుబడి పెట్టే కొద్దీ మీకు డబ్బులు అనమాట. అలా మనకి తెలివి ఉండాలి, కానీ మార్కెట్లో మనం రాణించడం చాలా ఈజీ అండి. నా సపోర్ట్ తీసుకొని మీరు ముందుకు అడిగేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా షాప్ నడిపేంత దర్జాగా హోదా మీకు ఇస్తాను నేను. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు దగ్గర ఉన్న ప్రోడక్ట్ కానీ ఏదైనా మీకు ఉపయోగపడితే మీరు తీసుకోండి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.